డియాగో గ్రేషియా ఇప్పుడు అది అమెరికాకి, బ్రిటన్‌కి మధ్యన తగవు తెచ్చింది. ఏదైతే మారిషస్‌లో ఉన్నటువంటి ద్వీపాలను బ్రిటిష్ వాళ్ళు గతంలో ఆక్రమించుకుని పరిపాలించినటువంటి ప్లేసెస్. అందులో తర్వాత రోజుల్లో అమెరికా ఎయిర్ బేస్‌కి కూడా ఇచ్చినటువంటి ప్లేసెస్‌ని ఇప్పుడు వాటికి స్వతంత్రాన్ని ప్రకటిస్తూ మారిషస్‌కి ఇస్తుంటే, మారిషస్‌కి అంత సీన్ లేదు. పరిపాలించేదే ఇది లేదు. వాటిని కాపాడే సీన్ లేదు. అక్కడ బ్రిటిషోళ్ళు ఉన్నారు కాబట్టి బ్రిటన్ సైన్యం ఉందన్నటువంటి ఉద్దేశంతో మేము అక్కడ బేస్ పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వెలా ఇచ్చేస్తావు మారిషస్‌కి? మేము అక్కడ ఉండగా నువ్వెలా ఇచ్చేస్తావు? నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. ఇదెక్కడ తప్పుడు నిర్ణయం అని ట్రంప్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, కీర్ స్టార్మర్ మాత్రం సమస్య లేదు. మేము ఆక్రమించుకున్నోళ్ళుగా లేదంటే గనక రాక్షసుల్లాగా ఉండదలుచుకోలేదు అని తేల్చి చెప్తున్నాడు. స్వాతంత్రం ఒకప్పుడు ఇండియా లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఇట్లా కూడా ఇచ్చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇదొచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇండియన్ ఓషన్ డియాగో గ్రేషియాలో అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలో ఉంటూ ఉండటం అన్నది ముఖ్యమై ఒక ఎత్తైతే, అమెరికాకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ బాంబర్లైన B-1, B-52, B-2 అన్నీ కూడా అక్కడ లాంచ్ అయ్యి ఉన్నాయి. ఎనీ టైం వార్‌కి ప్రిపేర్డ్‌గా. అవన్నీ అక్కడి నుంచి అమెరికా తరలించాల్సి వస్తుంది, లేదా మారిషస్‌తో ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి కూడా అమెరికానే సొంత ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అది ఇప్పుడు అమెరికా బాధ.